నమస్కారం ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు. 3 విడతల్లో ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పాలనాధికారి. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. కేంద్రం తీరును ఖండిస్తూ నిరసనలు. స్థానిక సంస్థలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని, గురువారం తొలి రోజు నామినేషన్ల స్వీకరణకు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నిర్వహణ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మట్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ స్రవంతి, డిపిఓ రమేష్, డిపిఆర్డి విష్ణువర్ధన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో 3 విడతలుగా ఎన్నికలు జరుగుతాయన్నారు. తొలి విడతలో 166 జీపీలు, రెండవ విడతలో 156, మూడవ విడతలో 151, మొత్తం 473 జీపీల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. తొలి విడతలో భాగంగా జిల్లాలోని నార్నూర్, గాదిగూడ, ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల పర్వం సాగుతుందని, 30న పరిశీలన, డిసెంబర్ 1న ఫిర్యాదులకు చివరి తేదీ, 2న ఫిర్యాదులపై విచారణ, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. తరువాత తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే స్టేజ్ 1, 2 అధికారులతో పాటు ఆర్డీఓ, ఏఆర్డీలకు శిక్షణను కూడా పూర్తి చేశామన్నారు. ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్స్కి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్కి రావడం జరిగింది. సో 3 ఫేజెస్లో ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఆదిలాబాద్ జిల్లాలో 3 ఫేజెస్లో గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి. సో మేజర్గా అంటే ఫస్ట్ ఫేజ్లో ఈ రోజు నుంచి మనం ఎలక్షన్ నోటీస్ ఫార్మ్ 1లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు 10:30 ఆల్రెడీ వాళ్ళ ప్లేసెస్లో ఇక్కడ నామినేషన్స్ తీసుకుంటారు. అవి ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. సో 39 క్లస్టర్స్ అంటే 39 స్టేజ్ 1 ఆ రోజు ఉన్నారు, 39 స్టేజ్ 1 ఆ రోజు ఉన్నారు. టోటల్ 166 జీపీస్. ఇది ఫేజ్ 1 ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ 39 క్లస్టర్స్, 156 జీపీ. సో అక్కడ కూడా 39 స్టేజ్ 1 ఆర్ఓస్, తర్వాత స్టేజ్ 1 ఏఆర్ఓస్. ఫేజ్ 3 వచ్చేసి 37 క్లస్టర్స్, 151 జీపీస్. సో ఇట్లా టోటల్ 115 క్లస్టర్స్, 473 జీపీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన మనం గతంలోనే ఆ రోజు స్టేజ్ 1 ఆర్ఓస్కి, స్టేజ్ 1 ఏఆర్ఓస్కి, తర్వాత స్టేజ్ 2 ఆర్ఓస్. స్టేజ్ 2 ఆర్ఓస్ అంటే ప్రతి ఒక్క జీపీకి ఒక స్టేజ్ 2 ఆర్ఓ ఉంటారు. సో వారందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూడా వాళ్ళు క్లస్టర్స్కి రిపోర్ట్ చేసి ఈ రోజు నుంచి ఫేజ్ 1 సంబంధించిన నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు మనం పొలిటికల్ పార్టీస్ ఇంకా కూడా ఎక్కడైనా గ్యాప్స్ అయితే బిఫోర్ పోలింగ్ డేట్స్ మనం ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఇన్షూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి. జంబో బాక్సెస్ కానీ, మీడియం కానీ, స్మాల్ బాక్సెస్ కానీ, అవి అన్నీ కూడా మీకు ప్రెస్ ఏవైతే నోట్ ఉన్నాయో దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మనం దగ్గర 1515 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా అంటే రిజర్వ్తో కలిపి అండ్ వారికి కూడా ట్రైనింగ్ మండలాల లెవెల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ స్టేజ్ 2 ఆర్ఓస్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ సంబంధించిన 3751 అదర్ పోలింగ్ ఆఫీసర్స్. దీంట్లో కూడా మనం ఈ ఏవైతే మెటర్నిటీ కేసెస్, ప్రెగ్నెంట్ కేసెస్ కానీ, తర్వాత దివ్యాంగులు కేసెస్ కానీ, రిటైర్డ్ అయిన కేసెస్ కానీ అవి అన్నీ కూడా తీసేసి మళ్ళీ ఎవరైతే మనం స్టాఫ్ ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్స్కి వారికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇంకొక రౌండ్ కూడా ట్రైనింగ్ కూడా అవుతాయి. 14 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ గైడ్ లైన్స్ కూడా మళ్ళీ మీకు ఒక్కసారి చెప్పడం జరుగుతాయి.
మన దగ్గర క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఒక అంచనా కూడా చేయడం జరిగింది, అంటే విత్ కోఆర్డినేషన్ ఆఫ్ తహసీల్దార్, ఎంపీడీఓ అండ్ ఎస్హెచ్ఓ. సో ఇప్పుడు మనం చూస్తే ఇందాక నేను చెప్పినాము 3888 పోలింగ్ స్టేషన్స్. దాంట్లో యాజ్ ఆఫ్ నౌ, అంటే ఇది మనం ఒక్కసారి మళ్ళీ అబ్జర్వర్తో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఫైనలైజ్ అవుతాయి, కానీ 93 జీపీస్లో 691 పోలింగ్ స్టేషన్స్, 535 రూమ్స్. సో ఇటువంటి మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మనం కమిషనర్ పంచాయతీరాజ్కి సమాచారం పంపించడం జరిగింది ఫార్ వెబ్ కాస్టింగ్, ఫార్ అపాయింట్మెంట్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ అంటే మన దగ్గర అవుతాయి, తర్వాత వీడియోగ్రఫీ, అంటే మూడిట్లో మనం ఏదైనా మెజర్ తీసుకోవాల్సిన ఉంటుంది రిగార్డింగ్ దిస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన ఇది 24 hours, 48 hours, 72 hours ఏవైతే ఉన్నాయో, సో బేసికల్గా 24 hours వచ్చేసి మనం గవర్నమెంట్ బిల్డింగ్స్, 48 hours వచ్చేసి పబ్లిక్ ప్లేసెస్, 72 hours వచ్చేసి ప్రైవేట్ ప్లేసెస్. అక్కడ ఎక్కడైనా మళ్ళీ ఈ వాల్ రైటింగ్స్, పొలిటికల్ పార్టీస్ సంబంధించిన, తర్వాత ఇంకా ఎక్కడ డిఫేస్మెంట్ ఉన్నాయో అవి జరగకూడదు. మీ అందరికీ తెలుసు దట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే నాన్ పొలిటికల్ పార్టీ బేసిస్లో ఉంటాయి, బట్ స్టిల్ లోకల్ లెవెల్లో అంటే ఎవరైనా వాళ్ళు సపోర్ట్ ఏమైనా కావచ్చు, బట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ అంటే తప్పకుండా మనం ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రింటింగ్ ప్రెసెస్తో కూడా మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ప్రింటింగ్ ప్రెసెస్ కూడా వాళ్ళకి ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా, వాళ్ళు ఎక్కడైనా పబ్లిషర్ దగ్గర ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు 2 annexures-లో మళ్ళీ కన్సర్న్డ్ తహసీల్దార్స్కి కూడా సమాచారం ఇవ్వాల్సిన ఉంటుంది. సో ఈరోజు ప్రింటింగ్ ప్రెసెస్తో కూడా మీటింగ్ తీసుకొని, ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా ఫ్లెక్సీ కానీ బ్యానర్ కానీ పెట్టేటప్పుడు నేమ్ ఆఫ్ ద పబ్లిషర్ తప్పకుండా ఉండాలి, అడ్రస్ ఆఫ్ ద పబ్లిషర్ తప్పకుండా ఉండాలి, తర్వాత ఫోన్ నంబర్ కూడా ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఉండాలి. 4 లేబర్ కోడ్ల కారణంగా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ గెజిట్ను రద్దు చేయాలనే డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలంగాణ చౌక్లో నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ గెజిట్ను రద్దు చేయాలనే డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలంగాణ చౌక్లో నిరసన చేపట్టారు. ఐఎన్టీయూసీ, ఏఐటియుసి, ఐఎన్టీయు, టీయూసీఐ, బీఆర్డీయూ సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు దేవేందర్, జగన్ సింగ్, అశోక్, ఖాసీం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ కార్మికులు ప్రాణత్యాగాలు చేసి 29 చట్టాలు సాధించుకున్నారని తెలిపారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తలొగ్గే కార్మికులకు అన్యాయం చేసేలా, బానిసత్వంలో నెట్టేలా 4 కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కోడ్ల కారణంగా కార్మికులు సాధించిన హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీనిపై వ్యతిరేక నినాదాలు జరుగుతున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదన్నారు. కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మిక సంఘాలు ఉద్యమాలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. 44 చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఈ 44 చట్టాల మీద కార్పొరేట్ సెక్టర్స్, విదేశీ కార్పొరేట్ సెక్టర్స్, పెట్టుబడిదారులు దాని మీద ఒక కన్ను వేసి ఎట్లయినా అని ఈ 44 చట్టాలు రద్దు చేయాలని మోడీని ఆసరగా చేసుకొని, బీజేపీని ఆసరగా చేసుకొని ఈరోజు 2020లో ఈ 44 చట్టాలు దొంగచాటున పార్లమెంట్లో మోదీ ప్రభుత్వము కార్మిక వర్గానికి, దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల కార్మిక వర్గానికి ద్రోహం చేయడం జరిగింది. మరి దేశంలో ఉన్నటువంటి కార్మికులకు మద్దతు ఇస్తావా, విదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సెక్టర్స్ మద్దతు ఇస్తావా అని తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా వాళ్ళు 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఒకటేమో వేతనాల కోడ్లు, ఇది 2019లో వచ్చింది. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి కోడ్, అది 2020లో. సామాజిక భద్రత కోడ్, అది కూడా 2020లో. వృత్తిపరమైనటువంటి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, ఇది కూడా 2020లో. ఈ విధంగా 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్ల ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ఏ కార్మికునికి కూడా ఉద్యోగ భద్రత ఉండదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏ కార్మికులకు కూడా, ఉద్యోగస్తులకు కూడా వారికి పెన్షన్ సౌకర్యం ఉండదు, బోనస్ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు. అదేవిధంగా మహిళలకంటే మెటర్నిటీ బెనిఫిట్స్ ఇస్తున్న మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా ఇయ్యరు. అదేవిధంగా మహిళలకు పని గంటలు పెంచడం జరుగుతుంది. ఈ విధంగా కార్మిక వర్గానికి అనేకమైనటువంటి అన్యాయమైనటువంటి బానిసత్వంకు తీసుకెళ్లేటటువంటి ఈ 4 కోడ్లు
వెంటనే రద్దు చేయాలని మేము దేశవ్యాప్తంగా నిన్నటి నుండి 26 తారీఖు నుండి ఈ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదిలాబాద్లో కూడా చేపట్టడం జరుగుతుంది. ఇచ్చోడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ జ్యోతి బాఫ్లే రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలను పొగాకు రహిత పాఠశాలలుగా గుర్తించడం జరిగిందని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం మూలంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులను అమ్మడం, కొనిపించడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, జాతీయ పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నామని, 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తున్న వారు దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎఫ్ఎస్ఓ ఎస్ఎస్టీ వాహనాలను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ శ్రవంతి, డిపిఓ రమేష్, డిపిఆర్డీఓ విష్ణువర్ధన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రూరల్ ఏరియాలో ఎన్నికలు జరుగుతున్నాయని, కానీ నగదు తీసుకెళ్లే విషయంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ ఉంటుందన్నారు. ప్రస్తుతం రైతులు పంటలను విక్రయిస్తున్నారని తెలిపారు. వారు నగదు తీసుకెళ్లే సమయంలో విక్రయించిన పంటలకు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాపారులు కూడా వారు కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన బిల్లులు కూడా చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 14 FSO టీంలు, 3 SSA టీంలు పనిచేస్తున్నాయన్నారు. ఇవి నిత్యం తిరుగుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా చూస్తారన్నారు. ప్రజలు కూడా ఎన్నికల కమిషన్ సూచనలను పాటించాలని కోరారు. మారుమూల గ్రామాలు, రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ కోసం ఇబ్బందులు కలగకుండా పోర్టబుల్ ఎక్స్రే DR ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ సుమలత అన్నారు. కేంద్ర ప్రభుత్వం టీబీ రోగులను గుర్తించడంలో కీలకంగా ఉండేందుకు 20 లక్షల రూపాయల విలువ గల పోర్టబుల్ ఎక్స్రే పరికరాన్ని జిల్లాకు కేటాయించారు. గురువారం హేమంత్ సర్జికల్ నుంచి టెక్నీషియన్లు నరేష్, సాయి పరికరాన్ని అందుబాటులోకి తీసుకురాగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ప్రారంభించారు. అనంతరం పరికరం పనితీరును టెక్నీషియన్లు వివరించారు. ఈ సందర్భంగా క్షయ నివారణ అధికారిని డాక్టర్ సుమలత మాట్లాడుతూ ప్రస్తుతం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కొనసాగుతుందని తెలిపారు. మారుమూల పల్లెల్లో ఎక్స్రే తీయడం కష్టంగా ఉందన్నారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ఎక్స్రేలు తీసుకురావడం ఖర్చుతో కూడుకుందని, దీన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు పోర్టబుల్ ఎక్స్రే DRను ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ఎక్కువ మందికి స్క్రీనింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. పరికరం అందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు DCCB చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. గురువారం కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికలకు ఇవి పునాది వంటివని, ఇక్కడ బలంగా తయారై ఎన్నికల్లో విజయం సాధిస్తే అదే ఊపుతో మిగతా ఎన్నికలలో కూడా సత్తా చాటేందుకు దోహదపడతాయన్నారు. పంచాయతీలలో పార్టీ మద్దతుతో ఎవరు పోటీ చేసినా గ్రామంలోని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలుపు కోసం సహకరించాలన్నారు. గెలుపే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 3 మండలాలలోని ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ పడే అభ్యర్థులకు నామినేషన్ విషయంలో తగు దిశానిర్దేశం చేశారు. ఆశావాహులు గ్రామాల వారీగా తమ పేర్లు కార్యాలయంలో నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, కొండ గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, గుడిపెల్లి నగేష్, శ్రీలేఖ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాలకు చెందిన ముఖ్య నాయకుల, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పునాది మీరు, ఆ తర్వాత మేము కూడా పునాది నుంచి స్లాబ్కి వచ్చినాం. స్లాబ్ తెలియదు, మేము కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి ఆ స్థాయి నుంచే ఈడ దాకా వచ్చినాం. ఎందుకంటే ఈ రోజు మీకు ముఖ్యం, అందరు పెద్దలు చెప్పడం జరిగింది. మా శ్రీనివాస్ గారు కూడా మాట్లాడేటప్పుడు బాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి అనుభవాలు బాగున్నాయి. కచ్చకండి సర్పంచ్ గారికి పక్క ఊరు కాబట్టి ఇటు టౌన్ కు సంబంధం, అటు ఊరికి సంబంధం. ఈ రోజు ముఖ్య నాయకులతో మనం మీటింగ్ పెట్టుకుంటాం. యుద్ధం చేసే నాయకులతో మీటింగ్ పెట్టుకొని గ్రామ స్థాయిలో, వార్డు స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పెయిన అసెంబ్లీలో 47 చిల్లర రావడం జరిగింది. 47,000 చిల్లర. పార్లమెంట్కి వచ్చేసరికి మనం అందరం ప్రయత్నం చేసినాం. అందరి కష్టంతో 77 చిల్లర, అంటే 30,000 ఓట్లను గెలిపించడం జరిగింది. ఆ ఓట్లను మనం గెలిపించుకుంటే ట్రయాంగల్ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, BRS ఉంటుంది, 3 పార్టీల పోటీ ఉంటుంది. ఇంకా ఇండిపెండెంట్ కూడా కొందరు రావచ్చు. ఇటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. పోయినసారి మనం పార్లమెంట్ లో ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు తెచ్చినామో మనకు లీడర్ ఉంటే కొంచెం తాకత పెట్టి ప్రెషర్ చేసుకోవాలి. లీడ్ వచ్చిన వాళ్ళే కూడా ప్రతి ఓటర్ దగ్గరికి మనం పోవాలి. ఇప్పుడు అందరూ ఏమన్నది పెద్దలు గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం సర్పంచ్ చేయాలంటే మెయిన్ వార్డు మెంబర్, 1వ వార్డు మెంబర్ నుంచి మనం 8 వార్డు నుండి 8, 10 ఉంటే 10, 12 ఉంటే 10, 12 ఉంటే 12. అలా కులం చూడాలి. కులం లేకున్నా, కులం బలం లేదనుకోండి, మంచి క్యాండిడేట్లు అంటే అక్కడ వార్డులని మనకి ఓట్లు వేపిస్తే సర్పంచ్ ఈజీ గెలిచే అవకాశం. నేను ఇది దాదాపు 6 గ్రామాలు నేను గెలిపించుకోవడం జరిగింది. నా ఉండే ఆ లెక్కతో అయితే ఇవాళ గురి తప్పలే. ఆ గురి మీరు కూడా తప్పనియదు. ఎందుకంటే 1వ నంబర్ నుంచి మొదలు పెడితే 8 వార్డు ఉంటే 8 వార్డుల్లో కూడా మనకు వార్డు మెంబర్ నామినేషన్ ఉండాలి. 10 ఉంటే 10. వాళ్ళు మెయిన్ ఇప్పుడు టచ్ ఉంటారు కాబట్టి ఆ వార్డులో 100 ఓట్ల నుంచి 100 ఓట్ల దగ్గర టచ్ ఉంటారు. ఆ విధంగా మనం ఒక పేరు చేసుకున్నాం. వార్డు మెంబర్ గెలిచిందనుకో ఒక ఇంటిగా మనం పెట్టుకున్నట్టు. సర్పంచ్ గెలిచినామనుకో మనకి ఇల్లు గ్రూప్ లెవెల్స్ కాకుండా వచ్చినట్టు. అంటే గ్రామాలలో
మళ్ళీ ఈజీగా మనం ఎంపీటీసీ గెలుస్తాం, అదే ఈజీగా మనం జెడ్పీసీ గెలుస్తాం, అదే ఈజీగా మళ్ళీ ఎంపీపీ అన్ని వచ్చేస్తాం. ఆ తర్వాత మన సైన్యం అంతా చాలా పనిచేస్తే మున్సిపాలిటీ 49 వార్డులు గెలిపించుకోవచ్చు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గిరిజనులు లేకపోయినప్పటికీ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వేషన్ రావడంతో స్థానికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గిరిజనులు లేకపోయినప్పటికీ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వేషన్ రావడంతో స్థానికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 1873 మంది జనాభా ఉండగా ఇందులో 1514 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక్కరు కూడా గిరిజనులు లేరు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ స్థానం గిరిజనులకు రిజర్వేషన్ వస్తోంది. అయితే గిరిజనులు నివాసం లేకున్నా ప్రతిసారి ఎస్టీ రిజర్వేషన్ రావడంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి గ్రామంలో గిరిజనులకు రిజర్వేషన్ వస్తుందని, సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ వేసేవారు కూడా లేరని గ్రామవాసి గోకా ప్రకాష్ రెడ్డి అన్నారు. నోటిఫైడ్ నుండి గ్రామాన్ని తీసివేయాలని పలుమార్లు అధికారులకు నాయకులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుయ్యాడి గ్రామాన్ని నోటిఫైడ్ నుండి తీసివేసి ఇతరులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నా పేరు భుజ ప్రవీణ్. నేను రుయ్యాడి గ్రామవాసిని. అయితే మాకు రిజర్వేషన్ అనేది ఎస్టీ కల్పించడం జరిగింది స్థానిక ఎలక్షన్లలో. అయితే మా ఊర్లో గత 5 పర్యాయాలు ఎస్టీ రావడం జరిగింది. అయితే మా ఊర్లో అసలు ఎస్టీ అనే పర్సనే లేడు. మిగతా జనాభా కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు. అక్కడ 60% వరకు బీసీలు, ఒక 30 to 40% వరకు ఎస్సీలు ఉన్నారు. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఒక 5 to 10% ఉంటారు. అయితే జనాభా ప్రాతిపదికన కల్పించకుండా ఒక్క పర్సన్ కూడా లేని మా విలేజ్కి 10 వార్డులలో 5 వార్డులు ఎస్టీలు, ఒకటి సర్పంచ్ అనేది ఎస్టీ ఇవ్వడం జరిగింది. మిగతా 5 వార్డులు మాత్రమే జనరల్ ఇవ్వడం జరిగింది. ఇది మా ఊరికి చేస్తున్న అన్యాయం. కావున ఈ మీడియా ముఖంగా మాకు ఎస్టీ రిజర్వ్ చేసి జనరల్ కల్పించాలని కోరుతున్నాం. మా విలేజ్ అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ట్రైబల్గా ప్రకటన ఉన్నది. కాకపోతే ఈ ఒక్క ట్రైబల్ కుటుంబం కూడా లేదు మా దగ్గర. అయితే మిగతా అన్ని కులాల వారికి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే సర్పంచ్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు మనం ఎన్ని సంవత్సరాలు వేసినా, నేను అంటే నాకు బుద్ధి తెలిసిన వాడు ఓటు వేసినా కానీ నేను సర్పంచ్కు ఓటు వేయలేదు. ఓన్లీ 5 వార్డు మెంబర్లకే ఎలక్షన్ జరుగుతుంది. కాకపోతే మా దగ్గర జనాభాని ప్రాతిపాదికన సర్పంచ్ ఎలక్షన్ జరిగేటట్టు చూడాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు, 3 విడతల్లో ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పాలనాధికారి. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. కేంద్రం తీరును ఖండిస్తూ నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.